వాళ్ళైతే బీభత్సంగా వెళ్తున్నాయి. ఇట్స్ హెవీ రెయిన్ఫాల్. చాలా డేస్ కి చాలా చలి పెడుతుంది. గైస్ వెల్కమ్ బ్యాక్ టు సాయి జిందగీ. సో ఈరోజు వ్లాగ్ ఏంటంటే మేము తిరుమల తిరుపతి దేవస్థానానికి అయితే వెళ్తున్నాం. యాక్చువల్గా ఎస్టర్డే ప్లాన్ వేసుకున్నాం, తాత్కాల్ టికెట్ బుక్ చేసుకున్నాం, అది క్యాన్సిల్ అయిపోయి జనరల్ టికెట్కి ట్రావెల్ చేద్దాం అనుకుంటున్నాం. యాక్చువల్గా ఒక డిఫరెంట్ వెళ్తూ మాట్లాడుకుందాం గైస్. సో గైస్ ఏంటంటే మేము ఇప్పుడు లాస్ట్ కంపార్ట్మెంట్ దగ్గరికి అయితే వచ్చాం. బికాస్ మనం జనరల్ టికెట్ అయితే బుక్ చేసుకున్నాం కదా. మోస్ట్లీ ఇంతకుముందుకి పద్మావతి సూపర్ ఫాస్ట్ ఎక్స్ప్రెస్ అయితే ఉండేది, డైరెక్ట్ మనకి ఇక్కడ నుంచి తిరుపతికి అనుకున్నాం. బట్ అది క్యాన్సిల్ అయ్యాక ఒక తెలిసిన అంకుల్ అయితే మాకు ఈ యొక్క ట్రైన్ సజెస్ట్ చేశారు. ఏంటంటే మనం డైరెక్ట్ గూడూరుకి అయితే ఇక్కడ నుంచి వెళ్తాం. సో ఇప్పుడైతే టైం అయితే 9 అయింది. సో వీఆర్ వెయిటింగ్ ఫర్ ద ట్రైన్ అన్నమాట 9. సో ఇది పద్మావతి సూపర్ ఫాస్ట్ ఎక్స్ప్రెస్, దీంట్లో హెవీ రష్ ఉంది. సో గైస్ ట్రైన్ కోసం అయితే వెయిట్ చేస్తున్నాం. ఇప్పుడు టైం అయితే 9:19 అవుతుంది. 9:25 ఉంది మన ట్రైన్. ఇప్పటికి 2 ట్రైన్స్ అయితే వెళ్ళినాయి. ఆల్మోస్ట్ టైం అయితే 9:27 అవుతుంది. ఐ థింక్ ఈ ట్రైన్ తర్వాతకి నెక్స్ట్ ట్రైన్ అనుకుంటాం మనం వెళ్ళేది. వెయిటింగ్ ఫర్ ద ట్రైన్, స్టిల్ ఇంకా రావట్లేదు, చూడాలి. సో గాయస్ ఇప్పుడు వెళ్ళే ట్రైన్ అయితే ఫాస్ట్గా వచ్చేసింది, చూడాలి ఎంత ఫాస్ట్ ఇక్కడ దాకా. లాస్ట్ మూవీకి అయితే వెళ్తున్నాం. ట్రైన్ అయితే స్టార్ట్ అయింది. నెక్స్ట్ స్టేషన్ డైరెక్ట్ మనకి విజయవాడలో ఉంది స్టేషన్. సో ఇప్పుడైతే ప్రజెంట్ అయితే ఖాళీగా ఉంది. సో ఎలాంటి డిస్టర్బెన్స్ లేకుండా ఫ్రీగా ఉంది ట్రైన్ అయితే. గోవిందా గోవిందా గోవిందా. మనం ఫుల్ రష్ ఉంటుంది అనుకున్నాం కదా, ఎంత కంఫర్ట్గా ఉంది, చాలా కంఫర్టబుల్ ఉంది. సో మనం ఎక్కిన ట్రైన్ ఏంటంటే స్పెషల్ ట్రైన్, మండే అండ్ సాటర్డే మాత్రమే ఉంటుంది గాయస్. ఎంజీఆర్ చెన్నై సెంట్రల్ ట్రైన్ ఇది. మీరు కూడా ప్లాన్ చేసుకుంటే అండ్ ఎవ్రీ రష్ మూమెంట్లో ఈ ట్రైన్ ఎక్కేసి గూడూరులో దిగి అక్కడ నుంచి ఇంకొక ట్రైన్ ఆర్ బస్కి వెళ్ళడం బెటర్ అని. విజయవాడకు వచ్చినాకనే మనకి ఇంకా ఫ్రీ అయిపోయింది. అయితే నెల్లూరు స్టాప్ ఏమో ఉంటుంది, దాని తర్వాతకి గూడూరు. అది మార్నింగ్ 5 o'clock ఏమో రీచ్ అవుతాం. గుడ్ నైట్, సీ ఇన్ ద మార్నింగ్. గైస్ ఫైనల్ అయితే గూడూరు జంక్షన్ కి అయితే వచ్చేసాం. ఇక్కడ నుంచి ఎగ్జాక్ట్లీ 5:20కి అయితే ఇది డ్రాప్ చేసింది. ఇక్కడ నుంచి తిరుపతికి వెళ్ళాలి మళ్ళీ బస్లో ఆర్ ట్రైన్లో. అవును, యాక్చువల్గా ట్రైన్ ఏంటంటే నెక్స్ట్ 3 hours వరకు ట్రైన్స్ లేవట. బస్కి అయితే ట్రై చేద్దామని చూస్తున్నాం. ఇక్కడ పక్కన ఏమైనా బస్ స్టేషన్ ఉంటే అక్కడ నుంచి మనం డైరెక్ట్ వెళ్ళడానికి ట్రై చేద్దాం. నార్మల్గా ఇక్కడ ఇంతకుముందుకి బయటకు వచ్చి ఒక పర్సన్ అడిగితే తవేరా 3000 అని చెప్పాడు. ఒకసారి నేను బస్ స్టాండ్ దగ్గర జస్ట్ ఇక్కడ నుంచి స్టేషన్ నుంచి 1.1 kilometer డిస్టెన్స్లో ఉంది. బస్ స్టాండ్లో కూడా ఒకసారి ఛార్జెస్ ఎంత ఉంటుంది, ఏ టైంకి ఉంటుందో తెలుసుకుందాం. సో ఎవ్రీ హాఫ్ అన్ అవర్కి అయితే ఒక బస్ ఉంది ఇక్కడ నుంచి తిరుపతికి. సో బస్ ఛార్జెస్ వచ్చేసి అరౌండ్ 140 to 150 అని అయితే చెప్పారు. బస్ రాగానే తిరుపతికి అయితే స్టార్ట్ అయ్యాం. సో గైస్ ఇప్పుడే రీచ్ అయ్యాం. ఐ థింక్ మనకి గూడూరు నుంచి తిరుపతికి ఈజీలీ ఒక 2 hours 50 minutesలో వచ్చేసాం. అండ్ టిఫిన్ చేయడానికి అయితే ఇక్కడ ఒక హోటల్కి అయితే వచ్చాం. బస్ స్టాండ్ దగ్గర నుంచి కరెక్ట్గా ఆపోజిట్లో మనకి శ్రీనివాస కాంప్లెక్స్ అయితే ఉంది. గైస్ నార్మల్గా ఏంటంటే మేము శ్రీనివాస కాంప్లెక్స్లోకి వెళ్ళి SSD టోకెన్స్ తీసుకుందాం అనుకున్నాం. కాకపోతే ఇక్కడ ఉన్న ఆటో డ్రైవర్ బ్రదర్స్ చెప్పింది ఏంటంటే ఇప్పుడు వర్కింగ్ డేస్ కాబట్టి రష్ అనేది తక్కువనే ఉన్నారు. అది SSD టోకెన్ తీసుకోవడానికి టైం వేస్ట్ చేసే బదులు డైరెక్ట్ వెళ్ళి తీసుకోవడం బెటర్ అని చెప్తున్నాం. సో డైరెక్ట్ మనం అల్పిరి మెట్ల దగ్గరికి అయితే వెళ్తున్నాం. నేనైతే ఫ్రెష్ అప్ అవ్వడానికి భూదేవి కాంప్లెక్స్కి అయితే వెళ్తున్నాను. అయితే ఫ్రెష్ అప్ అయ్యామంతా అండ్ బ్యాగ్ అయితే ప్యాక్ చేసుకున్నాం. నెక్స్ట్ ఇది ఫ్రీ లగేజ్ సెంటర్లో బ్యాగ్స్ అయితే ఇచ్చేసి మేము అల్పిరి మెట్లు అయితే ఎక్కడం స్టార్ట్ చేస్తాం. ఎండ మాత్రం ఫుల్ పడుతుంది గాయస్, కాళ్ళు అయితే బీభత్సంగా కాలుతున్నాయి. ఇక్కడ లగేజ్ సెంటర్ ఎగ్జాక్ట్లీ గరుడ స్టాచ్యూ పక్కకి ఉన్న కాంప్లెక్స్లో మనం లగేజ్ అనేది ఇస్తే మనకు డైరెక్ట్ పైకి వెళ్ళాక తీసుకోవచ్చు.
లగేజ్ కౌంటర్లో ఇచ్చేసి అల్పిరి మెట్లపై నుండి కొండ ఎక్కడం అయితే స్టార్ట్ చేసాం. ఎన్ని జన్మల పుణ్యమో నీకిన్ని సేవలు చేయగా. వెళ్ళే దారిలో మాకు సాంబార్ రైస్ అయితే పెట్టారు. గోపురం తర్వాతకి ఫస్ట్ 10 అవతారాలలో మొదటి అవతారం మత్స్య అవతారం ఇక్కడ ఉంటుంది గాయస్. ఇది తలయేరు గుండు. ఇక్కడ మోకాళ్ళు ఆనిస్తే మోకాళ్ళ నొప్పులు పోతాయని భక్తుల నమ్మకం. సౌండ్ వినండి గైస్, లైక్ మొత్తం ఉరుముతుంది. ఇంతకుముందు దాకా నేను ఎండ కొట్టింది, జస్ట్ లైట్గా చింకులు పడుతుంది. ఓం నమో వెంకటేశాయ అంటున్న వర్షం అయితే స్టార్ట్ అయింది గైస్. అండ్ చూస్తూ మనం 10వ అవతారంలోని 2వ అవతారం కూర్మ అవతారం దగ్గరికి అయితే వచ్చాము గైస్. పడుతుంది, చాలా కూల్గా ఉంది. స్మెల్ నాకైతే ఫస్ట్ రెయిన్ ఇది. తిరుపతిలోనే ఫస్ట్ రెయిన్. మేము జాగ్రత్త అనేసి ఇక్కడ ఆగేసినాం. వెదర్ మాత్రం చాలా కూల్ అయిపోయింది గాయస్. ఈ యొక్క 3వ అవతారం వరాహ అవతారం. సో మమ్మీ, హౌ ఇస్ యువర్ ఎక్స్పీరియన్స్? చాలా బాగుంది. అవర్ ఫస్ట్ రెయిన్ ఎక్స్పీరియన్స్ ఇన్ తిరుపతి. సో డాడీ, హౌ ఇస్ యువర్ ఎక్స్పీరియన్స్? వెరీ వండర్ఫుల్. ఎన్నిగానో ఎక్కేసరికి మొత్తం చూసారు కదా, మొత్తం తడిసిపోయింది. నైస్, బాగుంది. ఐఎమ్ సో హ్యాపీ. యాక్చువల్గా నార్మల్గా ఎండ కొడితే మాత్రం మనకి చాలా అలసటగా ఉండేది. బట్ వర్షం పడి చాలా వెదర్ చాలా కూల్గా ఉండేసరికి ఇంతకు తెలియట్లేదు. సో కంటిన్యూ అవుదాం పదండి. ఇట్స్ హెవీ రెయిన్ఫాల్. 4వ అవతారం నరసింహస్వామి దగ్గరికి అయితే వచ్చినాం. 1800 స్టెప్స్కి అయితే వచ్చినాం. అండ్ నెక్స్ట్ విష్ణు అవతారంలో 5వ అవతారం వచ్చేసి వామన అవతారం. మళ్ళీ ఆగింది, మళ్ళీ ఇప్పుడు పడుతుందో తెలియదు. పడుతుంది ఆగుతుంది చూద్దాం. మనం గాలిగోపురంకి అయితే వచ్చేసినాం. సో గైస్, ఇప్పుడు చూస్తుంది గాలిగోపురం. మీకు కింద నుంచి చూస్తే కొండల మధ్య నుంచి ఉంటుంది ఆ వ్యూ. సో అదే ఇదన్నమాట, ఇదంతా లైటింగ్ సెటప్. సో మనం విష్ణు అవతారంలోని 6వ అవతారం దగ్గరికి అయితే వచ్చాం. ఇది పరశురామ అవతారం. చల్లగా వస్తుంది గాయస్. ఎండకుండా ఈరోజు చాలా డేస్కి చాలా చలి పెడుతుంది. గోవింద. విష్ణు అవతారంలోని 7వ అవతారం శ్రీరాముని దగ్గరికి అయితే వచ్చినాం. పద పూజలు సందర్శించే భాగ్యం భక్తులకు కనువినుదులు. అవతారం బాలరాముని దగ్గరికి అయితే వచ్చినాం. అష్టోత్తర శతావళులు ఘాట్ రోడ్కి అయితే వచ్చేసినాం. ఇది దాటిన తర్వాతకి మనకు విష్ణు అవతారంలోని 9వ అవతారం అయితే ఉంటుంది. వెళ్దాం. రామ హరే రామ 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 హరే 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 కృష్ణ 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 హరే. సో నెక్స్ట్ అయితే మనం ఫాస్ట్గా వెళ్ళిపోదాం, చీకటి అవుతుంది. తిరుపావడకు ముందు నామార్థోన్మితాలు. విష్ణు మహావతారంలోని ఫైనల్ అవతారం దగ్గరికి అయితే వచ్చాం, కల్కి మహావతారం. గోవింద గోవింద గోవింద. సో ఇక్కడ మనకి హనుమాన్ స్టాచ్యూ అయితే ఉంది. ఒకసారి చూడండి, చాలా బాగుంటుంది. సో గాయ్స్, చూడండి, ఇదే నేను చెప్పిన హనుమాన్ స్టాచ్యూ. చాలా ప్లజెంట్గా ఉంది కదా, అండ్ వెదర్ కూడా చాలా కూల్గా ఉంది. ఇక నెక్స్ట్ మోకాళ్ళ పర్వతం దగ్గరికి అయితే వెళ్ళాలి, టైం అవుతుంది. లెట్స్ గో గాయ్స్. సాక్షాత్తు బ్రహ్మయే కడిగిన శ్రీపాదాలు, నిజ పాద దర్శనము మహద్భాగ్యము.
సో మోకాళ్ళ పర్వతం లోపలికి అయితే వెళ్తున్నాను. ఎన్ని జన్మల పుణ్యమో నీకిన్ని సేవలు చేయగా, ఎన్ని జన్మల పుణ్యమో నీకిన్ని సేవలు చేయగా, ఏడు కొండల స్టెప్స్ అయితే ఉన్నాయి, చివరికి చేరుకున్నాం. మారిరా ఏడు కొండల దేవర ఈ భాగ్యమంతా మారి. మెట్లయితే కంప్లీట్ చేసుకొని పైకి వచ్చినాం. జస్ట్ అలా రెస్ట్ తీసుకుంటున్నాం. అండ్ నెక్స్ట్ మా లగేజెస్ అయితే కలెక్ట్ చేసుకొని వీలైతే రూమ్ లేదా లాకర్లో లగేజ్ పెట్టేసి నేను డైరెక్ట్లీ మేము దర్శనానికి పోవాలని డిసైడ్ అయ్యాం. చూద్దాం అక్కడ రష్ ఎంత ఉందో అవన్నీ చూడాలి. నీకిన్ని సేవలు చేయగా